Hello guys, welcome back to my channel Z Zainab's Kitchen, and today I'm gonna share with you all simple lunch preparations during Ramzan. సో ఫస్ట్లీ నేనైతే ఇక్కడ బీరకాయల్ని పీల్ చేసి స్లైస్ చేసుకున్నా గైస్. ఇవైతే హైబ్రిడ్ బీరకాయలు, మన సైడ్ నాటువి కాదు. సో ఇవాళ లంచ్లోకి వెజిటేరియన్ కర్రీస్ కాబట్టి నంచుకోవడానికి డెఫినెట్లీగా ఏదో ఒకటి ఉండాలి. సో వడ చేస్తున్నాం గైస్. సో ఫస్ట్ అయితే మమ్మీ ఒక కడాయి తీసుకుంది, అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు కూడా వేసేసుకొని మంచిగా వేగనివ్వాలి. పోపు దినుసులు చుట్టుపట్టమన్నాక జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, తగినంత ఉప్పు, కారం, టమాటోస్, గ్రీన్ ఆనియన్స్ వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఫైనల్గా మనమైతే బీరకాయ ముక్కల్ని వేసేసుకొని మగ్గించుకోవాలి గైస్. ఇదే సేమ్ ప్రాసెస్ని మనమైతే క్యారెట్ అండ్ ముల్లంగి ఫ్రై కూడా ఫాలో అయిపోవాలి. అండ్ ఇక్కడ అయితే నేను వడ కోసం ఇక్కడ ప్రిపరేషన్స్ చేస్తున్నా. సో వడ మిక్చర్లోకి నేనైతే తరిగిన గ్రీన్ చిల్లీ, కొన్ని మిరియాలు, అలాగే జీరా వేసేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా కలిపేసుకున్నా. సో పక్కన అయితే ఆయిల్ హీట్కి పెట్టేసాము గైస్. అది హీట్ అయ్యాక మనం చెక్ చేసుకోవాలి అది మంచిగా హీట్ అయిందో లేదో. హీట్ అయిన వెంటనే మనం వేయాలి. సో వడా మిక్చర్ అయితే కాస్త స్టిక్కీగానే ఉంది. నేనైతే కాస్త వాటర్ అత్తుకొని వేసాను గైస్ ఒక చేయితోని. సో చాలామందికి రాదు అలా, బట్ వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి నో ఇష్యూస్. ఇలా అయితే రౌండ్గా వడల్ని వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు అయితే క్యారెట్ ఫ్రైలోకి మమ్మీ అయితే తగినంత కారము అలాగే కోకోనట్ పౌడర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మన డిషెస్ అయితే మొత్తం రెడీ అయిపోయాయి గైస్. సర్వ్ చేసుకొని మమ్మీ అయితే మంచిగా తినేసింది. ఇఫ్ యూ లైక్ దిస్ కాంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.